ఇసుక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో నిన్న రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ శాంతులతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులు, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావాహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అభిలాషించారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ పాడి పంటలతో తులతూగాలి, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. అలాగే నూతన ఆలోచనలతో లక్ష్యాలు సాధించాలంటూ నామ నాగేశ్వరరావు మాజీ ఎంపీ విశేష అందజేశారు. రైట్, ఇక ప్రధాన వార్తలు మనం చూస్తే, హైడ్రా మారవా, 24 గంటల గడువు మాత్రమే ఎలా ఇస్తారు, బాధితులకు సమాధానం ఇచ్చే వ్యవధి ఇవ్వరా, వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాల్సిందే, గతంలో హెచ్చరించిన వైఖరిలో మార్పు రాలేదు. ఇలాగైతే కమిషనర్ను మళ్లీ కోర్టుకు పిలిపిస్తాం. కాజాగూడ కూల్చివేతలపైన హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. నా హైడ్రా బుల్డోజర్ మరోసారి పేదలపైన విరుచుకుపడింది. ఆకలి కడుపులపైకి బుల్డోజర్, వలస కూలీల ఇళ్లను కూల్చేసిన హైడ్రా, చిన్నారులున్నా కనికరించకుండా కూల్చివేతలు, కాళ్ల వేళ్ల పడ్డ రోడ్డున పడేసిన సర్కార్. ఇల్లు కూలి తల్లి కన్నీరు మున్నీరు, శిథిలాల మధ్య అమ్మ అన్నం పెట్టు అని బిడ్డ ఏడుపు, కాజాగూడలో కలిచివేసే దృశ్యాలు. నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు. భగీరథమ్మ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల పేరిట పలు నివాసాలు నేలమట్టమైంది. హైడ్రా బుల్డోజర్ వచ్చి మొత్తం నేలమట్టం చేసింది. మనం చూడొచ్చు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు నివాసం ఉంటూ వాళ్ళు వలస కూలీలుగా వాళ్ళు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో ఉన్న ఫలంగా కేవలం ఒక 24 అవర్స్ గడవక ముందే, నోటీసులు ఇచ్చి 24 అవర్స్ గడవక ముందే వాళ్ళు కనీసం ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా ఆల్టర్నేటివ్గా వేరే ఏదైనా ప్లేస్కి వెళ్దామనేటువంటి ఆలోచన కూడా చేసుకోనియకుండా, వాళ్ళ ఏర్పాట్లు కూడా చేసుకోనియకుండా కేవలం 24 అవర్స్లోనే హైడ్రా బుల్డోజర్ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడేసినటువంటి ఒక కలిచివేసే దృశ్యాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లలున్నా కూడా కనికరించలేదంటూ మహిళ రోధిస్తున్నారు. సామాన్లు తీసుకొని షెడ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరినాం. మాకు చిన్నపిల్లలు ఉన్నారని ఎంత బతిమిలాడినా కూడా అధికారులు కనికరించలేదు. బుల్డోజర్లతో ఒక్కసారిగా కూలగొట్టిండ్రు. పోలీసుల బందోబస్తుతో మమ్మల్ని మాట్లాడనేయకుండా చేసి మా గోడు వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయినరు. చిన్నపిల్లలతో ఇప్పుడు రోడ్డున పడ్డాం. ఆకలితో ఉన్న పిల్లలకు అన్నం పెట్టే సమయం కూడా ఇవ్వలేదు. సో నిజంగా ఎంత హృదయ విదారకంగా అనిపిస్తుందంటే, సో గతంలో అంటే హైడ్రా బుల్డోజర్ స్టార్టింగ్లో కూడా సేమ్ ఇలాగే అప్పటికప్పుడు పేదల ఇండ్లను కూల్చేసి వాళ్ళ కుటుంబాలని రోడ్డున పడేసేటువంటి ఘటనలు మనం చూసాం. ఒక అమానవీయ ఘటనలు. వాళ్ళు కనీసం రోధిస్తున్నా వాళ్ళు సామాన్లని తీసుకుంటాం, తర్వాత మేము వేరే చోటకి వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేసుకుంటాం, అన్నా కూడా సమయం ఇవ్వకుండా అప్పటికప్పుడు రోడ్డున పడేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి, వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ బతకాలని కనీసం ఒక మానవతా దృక్పథంతో కూడా ఆలోచన చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపైన హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ను స్వయంగా తాము హెచ్చరించినా కూడా మార్పు రాకపోవడం శోచనీయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే తీరును కొనసాగిస్తే మళ్ళీ కోర్టుకు పిలవాల్సి వస్తుందంటూ హైకోర్టు హెచ్చరించింది. సో ఇట్లా హెచ్చరికలు చేసినా కూడా గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని నేరుగా హైకోర్టు ఆదేశించినా కూడా, హెచ్చరిక జారీ చేసినా కూడా అట్లా అంత అమానవీయంగా వ్యవహరించొద్దు, వాళ్ళకి తగిన సమయం ఇవ్వండి అని గతంలో హైకోర్టు మందలించినా కూడా హైడ్రా ధోరణిలో మార్పు రాలేదంటూ హైకోర్టు మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో అట్లా ఉన్న ఫలంగా రోడ్డున పడేస్తే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి అనే కనీస మానవీయ దృక్పథం కూడా అవలంబించలేదు హైడ్రా అనేది అర్థమవుతుంది. ఇల్లు నిలబట్టం కావడంతో పిల్లలతో సహా రోడ్డున పడ్డటువంటి ఓ వలస కుటుంబం చూడొచ్చు. వాళ్ళ ఇంట్లో కుట్టు మిషను, ఇంకా కుర్చీలు, గ్యాస్ స్టవ్, బకెట్లు, డ్రింకింగ్ వాటర్ టిన్, ఇవన్నీ కూడా సో ఇంట్లో ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులన్నీ కూడా పెట్టుకొని ఇక రోడ్డు పైన కూర్చున్నటువంటి పరిస్థితి. పక్కన రోడ్డు ఆటోలు, కార్లు వెళ్తున్నాయి. రోడ్డు పక్కన వాళ్ళ కుటుంబం అట్లా దీనస్థితిలో ఉన్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. కాజాగూడ భగీరథమ్మ చెరువు సమీపంలో ఆక్రమణల పేరిట హైడ్రా నేలమట్టం చేసినటువంటి ఇండ్ల శిథిలాల ఫోటో కూడా మనం చూడొచ్చు. ఆకలి కడుపులపైకి హైడ్రా, వలస కూలీల ఇండ్లు కూల్చిన బుల్డోజర్, చిన్నారులున్న కనికరించకుండా కూల్చివేతలు, కాళ్ల వేళ్ల పడ్డా కూడా రోడ్డున పడేసిన సర్కార్. అమ్మ ఆకలేస్తున్న అన్నం పెట్టు అంటూ ఆ చిన్నారి ఏడుస్తున్నటువంటి ఒక బాధాకరమైనటువంటి ఫోటో మనం చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతల కారణంగా గూళ్ళు చెదిరి కట్టుబట్టలతో తమ కుటుంబం రోడ్డబడ్డంతో రోధిస్తున్నటువంటి బాధితురాలు. కనీస సమయం ఇవ్వకుండా ఇల్లు కూల్చడం ఏంటంటూ ఒక బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. నోటీసులు వచ్చి 24 అవర్స్ కూడా కాలేదు. హైడ్రా అధికారులు సోమవారం
సాయంత్రం 4 గంటలకు నోటీసులు ఇచ్చారు. 24 అవర్స్ గడవక ముందే తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లతో వచ్చి మా నిర్మాణాలు ఇళ్లను నేలమట్టం చేశారు. మాది పట్టాభూమి, పాస్బుక్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణలో స్థలం పోతే టీడీఆర్ సైతం ఇచ్చారు. ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చిన అధికారులు పశువుల కోసం వేసిన షెడ్లు, గదులు, ఇతర నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేశారంటూ నానక్రమగూడ నివాసి కావాలి యాదగిరి చెప్తున్నారు. ఉన్న పళంగా రోడ్డున పడేస్తే దిక్కెవరు? నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ బతుకుతున్న మమ్మల్ని ఒక్కసారిగా రోడ్డున పడేసిండ్రు. చిన్నపిల్లలు ఉన్నారు, వంట సామాగ్రితో సహా రోడ్డున పడ్డాం. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? మాకు దిక్కెవరు? పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. హౌస్ కీపింగ్ పనులు చేసుకుంటూ మా మారణ మేము జీవిస్తున్నాం. అధికారులు ఇష్టారాజ్యంగా మా నిర్మాణాలు కూల్చివేసి మమ్మల్ని ఆగం చేశారంటూ ఒక బాధితులు చెప్తున్నటువంటి మాట. ఛాతీ మునోత్ రామ్ అంటే ఇట్లా మేము ఎక్కడి నుంచో వచ్చినాం, ఇక్కడ వలస కూలీలుగా వచ్చినాం, ఇక్కడ బతుకుతున్నాం, అయినా కూడా మా పైన ఏమాత్రం కనికరం చూపలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా మనమే ఎటన్నా వెళ్ళాలంటే ఒక 5-6 రోజులు ఎటన్నా వెళ్ళాలంటే ఎన్నో ప్లాన్ చేసుకుంటాం, ఆ ప్లాన్కు తగ్గట్టుగా వెళ్తాం మళ్ళీ ఇక్కడికి రావడం కోసమే. అయినా కూడా ఉన్న పలంగా మీకు నివాసం లేదు అంటూ ఏకంగా రోడ్డున పడేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళ పిల్లలు అన్నీ అసలు ఒక వ్యవస్థ మళ్ళీ అంటే కుటుంబం మళ్ళీ ఎక్కడో వెళ్ళి బతకాలంటే ఉన్న పలంగా కనీసం అక్కడ తీసుకోకుండా, అసలు వంట సామాగ్రి తీసుకోకుండా, ఆ పిల్లలు ఏమైనా బుక్స్ ఉంటే అవి తీసుకోకుండా చాలా అమానవీయంగా వ్యవహరిస్తే మా బతుకులు ఏం కావాలి అంటూ వాళ్ళందరూ రోధిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్, నెక్స్ట్ మరొక వార్త చూస్తే అసైన్డ్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తిమ్మాపూర్లో 567 ఎకరాల సేకరణకు చర్యలు, అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజుల గడువు అంటూ వార్త చూస్తున్నాం. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్కు భూసేకరణ సర్వే ప్రారంభించినటువంటి తహసీల్దార్లు. సో ఇండస్ట్రియల్ పార్కు అసైన్డ్ భూముల్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆ మేరకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినట్టుగా మనకు తెలుస్తున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్కు భూసేకరణ సర్వే ప్రారంభించిన తహసీల్దార్లు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండ తండా, పులిచెర్ల కుంట తండాల్లో భూసేకరణకు సంబంధించిన సర్వే పనుల్ని మంగళవారం ప్రారంభించారు. సో ఇప్పటికే లగచర్ల బాధితులు ఎంతగా రోధించారు, వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఎంతగా ఆవేదన వ్యక్తం చేశారో మొత్తం దేశం మొత్తం చూసింది. ఆ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ సమస్య చర్చనీయాంశమైంది. ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో దేశ స్థాయిలో వాళ్ళ సమస్యను ఆవిష్కరించగలిగారు. అయినా కూడా సో అది మేము అప్పుడు ఫార్మా క్లస్టరు, ఫార్మా విలేజ్ కాదు, దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నామని మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మళ్ళీ ఆ భూముల్ని తీసుకునే ప్రయత్నమే ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఆల్రెడీ అక్కడ తహసీల్దార్లు నిన్న భూ సర్వే నిన్న చేపట్టారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇంకా అడుగులు పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైతు స్థలంలో నుంచి రోడ్డు, పాత కక్షలతో కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి దౌర్జన్యం, కోర్టులో కేసు నడుస్తున్న రైతుపై మళ్లీ ఫిర్యాదు, కుటుంబం మొత్తాన్ని స్టేషన్కు రప్పించి విచారణ, మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం. ఖమ్మం జిల్లాలోని రేజర్ల గ్రామంలో ఘటన జరిగింది. ఖమ్మంలో బాధిత రైతుకు తాజా మధు అండ్ సండ్రా వెంకటవీరయ్య పరామర్శ చేశారు. నిన్న తిరగబడ్డ తండా, కాంగ్రెస్ నేతల్ని తరిమిన గిరిజనం, అమీనాబాద్ పంచాయతీలో తండాను కలిపే యత్నం, విలీన చర్యలపై పత్తి నాయకు తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తండాలో మా రాజ్యం కావాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత గ్రామంలోని తిరుగుబాటు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వైఖరిపైన మండిపాటు, పంచాయతీలో తండా విలీనానికి వ్యతిరేకంగా నిలదీస్తున్న వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం పత్తి నాయక్ తండా వాసులు చూస్తున్నాం. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామంలో వాళ్ళ తండాను విలీనం చేయడానికి వాళ్ళు అంగీకరించట్లేరు. సో దానిపైన నిన్న తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండలం పత్తినాయక్ తండా వాసులు గిరిజనులకు స్వయం పాలనకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల స్వయం పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తూట్లు పొడుస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సో ఇట్లా అంటే కావాలని వాళ్ళని బలవంతంగా గ్రామాల్లో కలిపే ప్రయత్నం చేస్తూ గిరిజనుల స్వయం పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన నిన్న సుదీర్ఘ వాదనలు జరిగాయి, విచారణ జరిగింది. ఇట్లయితే ఏ మంత్రి పని చేయలేడు, కేటీఆర్ పైసా తీసుకున్నప్పుడు ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడిది? ఫార్ములా ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదన, తీర్పు రిజర్వ్. అప్పటిదాకా కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెల్లింపులని బ్యాంకుల ద్వారానే ఇక అక్రమం ఏమున్నది? కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారనే అభియోగం ఎఫ్ఐఆర్లో లేదు. నేరం ఏమిటో, ఎక్కడ జరిగిందో ఏసీబీ చెప్పలేకపోతోంది. ఈ రేస్పై మంత్రిగా కేటీఆర్ విధాన నిర్ణయం తీసుకున్నారు. ఐపీసీ 409 సెక్షన్ కింద ఆయనపై మోపిన అభియోగం చెల్లదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత పాలకులపై కేసులా? ఇట్లా కేసులు పెడుతూ పోతే ఎవరూ మంత్రిగా పని చేయలేరు. అభియోగాలపై నిర్వాహకుల్ని కేసులో ఎందుకు చేర్చలేదు? హైకోర్టులో కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదన వినిపించారు. ఫార్ములా ఈ కేసులో తీర్పును వాయిదా వేసిన జస్టిస్ లక్ష్మణ్. సో ఇట్లా అయితే ఏ మంత్రి కూడా పని చేయలేడంటూ
సుప్రీంకోర్టు న్యాయవాది కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదన చేశారు. సో అసలు అవినీతికే ఆస్కారం లేనప్పుడు, అవినీతి అనేది జరగనప్పుడు ఏసీబీ కేసు ఎందుకు, అసలు ఏసీబీ కూడా దీంట్లో ఏం జరిగిందనేది పూర్తిగా చెప్పలేకపోతుందంటూ ఆయన వాదించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందని, ఆయనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాల్ని అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే హైకోర్టును కోరారు. ఫార్ములా ఈ కేసులో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో కేటీఆర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవేతో న్యాయవాదులు మనం చూస్తున్నాం. నిర్వాహకులు నిందితుగా లేకుండానే ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందంలో కీలకమైన నిర్వాహకుల్ని ఎందుకు నిందితులుగా చేర్చలేదని దవే ప్రశ్నించారు. సొమ్ము తీసుకున్న నిర్వాహకుల్ని వదిలేసి గతంలో మంత్రిగా పనిచేస్తున్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేరంగా పరిగణించి కేసు పెట్టడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు సమయంలోనూ అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకులు, శాఖాధికారులు చూసుకోవాలని అన్నారు. విదేశీ నిధుల లావాదేవీల వ్యవహారంలో చట్టాల అమలు బాధ్యత ప్రధానంగా బ్యాంకులదే అంటూ స్పష్టం చేశారు ఆయన. చెల్లింపులని బ్యాంకు ద్వారానే జరిగితే ఇంకా అవినీతి ఎక్కడిది? నిధుల చెల్లింపులని బ్యాంకు ద్వారా, అది కూడా అధికారుల ద్వారా జరిగినప్పుడు దాంట్లో అవినీతి ఎట్లా సాధ్యమవుతుందో దవే ప్రశ్నించారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినప్పుడు దానికి ఎవరు బాధ్యులో విచారణ చేపట్టాల్సిన బాధ్యత సంబంధిత శాఖాధిపతులపై ఉంటుందని చెప్పారు. మంత్రి అయితే ఆస్తి దుర్వినియోగం కిందికి రాదు. మంత్రి అయినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్టుగా భావించకూడదంటూ సుప్రీంకోర్టు సతీష్ చంద్ర శర్మ కేసులో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందంటూ సిద్ధార్థ్ దవే గుర్తు చేశారు. ప్రభుత్వానికే నష్టం. ఎఫ్ఐఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తొలి విడత 25% 2023 సెప్టెంబర్ 26న, రెండవ విడత 25% అక్టోబర్ 4న, మిగిలిన 50% అక్టోబర్ 31లోగా ఎఫ్ఐఐకు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. నాటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ హోదాలో పురపాలక శాఖ మంత్రి ఆమోదం కోసం ఫైల్ను పిటిషనర్కు పంపారని గుర్తు చేశారు. ఏం నేరం జరిగిందో, ఎక్కడ జరిగిందో చెప్పడం లేదు. జరిగిన నేరం ఏమిటో, ఎక్కడ జరిగిందో ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదంటూ సిద్ధార్థ్ దవే తెలిపారు. నేరం ఏమిటో ఎక్కడా పేర్కొనకపోవడాన్ని బట్టి ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆయన కోరారు. ఫిర్యాదులో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పిటిషనర్ కేటీఆర్కు ఎలాంటి దురుద్దేశం ఆపాదించలేదని గుర్తు చేశారు. ఐపీసీ సెక్షన్ 405, 409లో సొమ్ము అక్రమంగా అప్పగించినప్పుడు లేదా దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే ఆ సెక్షన్లు వర్తిస్తాయని, కేటీఆర్కు ఆ సెక్షన్లు వర్తించవు అంటూ ఆయన చాలా స్ట్రాంగ్గా వాదించారు. రైట్గా గురుకులాలకు సంబంధించినటువంటి సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. గురుకుల విద్యార్థులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గురుకులంలో మరణ మృదంగం. ఖమ్మంలో 2 విద్యార్థులు ఆత్మహత్య. కృష్ణాపురంలోని సాంఘిక సంక్షేమ కళాశాల హాస్టల్లో ఉరివేసుకొని విద్యార్థి మృతి. కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన. కాలేజీ ప్రిన్సిపల్, హౌస్ మాస్టర్ సస్పెన్షన్. చింతగుర్తిలో ఎలుకల మందు తాగిన విద్యార్థి తల్లిదండ్రులు మందరించారని అఘాయిత్యం. గురుకులాల్లో మరణ మృదంగం ఆగట్లేదు. ఇట్లా మరణ మృదంగం మోగుతూనే ఉంది. గురుకులాల్లో చాలా ఎంతో ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య బాటపడుతున్నారు? అంత చిన్నపిల్లలకు ఉండే సమస్యలు ఏంటి సహజంగా? అంటే గురుకులాల్లో వాళ్ళు ఇమడలేకపోతున్నారు. వాళ్ళకు సరిగ్గా వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రోత్సాహము, లేదంటే బతుకు పైన భరోసా, విద్య పైన ఒక నమ్మకం కల్పించే విధంగా గురుకుల వ్యవస్థ పనిచేయట్లేదు అనేదే తేటతెల్లమవుతుంది. ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 50 నుంచి 60 మంది విద్యార్థులు చనిపోవడం, పాము కాట్లు, ఎలకల కాట్లు, తర్వాత కొంతమంది సూసైడ్ చేసుకొని, సో నిన్న తాజాగా విద్యార్థుల ఆత్మహత్య. సో ఇట్లా గురుకుల వ్యవస్థ పైన, అసలు గురుకుల వ్యవస్థ, గురుకుల భవిష్యత్తు పైన నీళ్ళు కమ్ముకుంటున్నాయి. ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది గురుకులాల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది. గురుకులాల్లో మరణమృదంగా మోగుతుంది. ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురం గురుకులం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడుతున్నటువంటి అధికారులు చూస్తున్నాం. విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. సాయివర్ధన్ మృతదేహాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు సందర్శించారు. విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ ఆయన పేర్కొన్నటువంటి వార్త మనం చూస్తున్నాం. చింతగుర్తిలో ఎలకల మందు తాగి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందినటువంటి భార్గవ్ అనే గురుకుల విద్యార్థి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన భార్గవ్ను తిరిగి హాస్టల్కి వెళ్లాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఆయన ఆ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఇట్లా అంటే గురుకులాల్లో మేము వెళ్ళలేము, గురుకులాల్లో చదువుకోలేము, గురుకులాలకు పోను అంటే తల్లిదండ్రులు సహజంగా గురుకులాలకు పొమ్మంటారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగా లేవు. ఆ పరిస్థితుల్లో నేను ఇమడలేను, చదువుకోలేను, అక్కడ తినలేను అని చెప్పడంతో సో ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఆ విద్యార్థి. సో ఇట్లా గురుకులాలు అనేవి విద్యార్థుల పాలిట ఒక మరణ శాసనాలు రాస్తున్నాయి. గురుకులాల్లో మరణ మృదంగం మోగుతున్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి వార్తలు మనం రెగ్యులర్గా చాలా నిత్యకృత్యంగా మారాయి.
రైట్. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ బాలుర వసతి గృహంలో మంగళవారం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఏడాది పాలనలో సర్కారు ఫెయిల్ అయింది, ఏ సర్వేలోనూ పాస్ మార్కులు రాలేదు, ఎవరిని అడిగినా సీఎంను తిడుతున్నారు, 100 రోజుల్లో చేస్తామని హామీలు ఇచ్చి 390 రోజులైనా పూర్తి చేయలేదు, గ్యారంటీలు అమలు చేయకే గారడీలు, సీఎం బ్రదర్స్ ఆగడాలకు అడ్డు లేదు, విద్యార్థులు చనిపోతున్నా పట్టదు సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైట్. సర్కారు వారి అప్పు మరో 409 కోట్లు. 389 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన రుణం అక్షరాల 138,117 కోట్లు. గంటకు 14 కోట్ల చొప్పున అప్పుల భారం పడుతుంది రాష్ట్ర ప్రజలపైన. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకు నుంచి మరో 409 కోట్ల అప్పు తీసుకుంది. 409 కోట్ల విలువైన బాండ్ను 26 ఏళ్ల కాలానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి జారీ చేసి రుణం పొందింది. ఈ విషయాన్ని మంగళవారం ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్లో ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి రుణాలు డిసెంబర్ 3వ తారీఖున 2,000 కోట్లు, డిసెంబర్ 17న 1,500 కోట్లు, డిసెంబర్ 31న 409 కోట్లు. అంటే 3,500 తర్వాత 409, దాదాపుగా 4,000 కోట్ల దాకా చేరింది రాష్ట్ర అప్పు ఓన్లీ డిసెంబర్లో. ఒక డిసెంబర్ నెలలోనే 3rd, డిసెంబర్ 17న, డిసెంబర్ 31న మొత్తం 3 కలిపి దాదాపు 4,000 కోట్లకు చేరుకుంది. రేవంత్ సర్కార్ చేసిన అప్పుల పద్దు 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఆర్బీఐ నుంచి డ్రా చేసినటువంటి ఎఫ్ఆర్బిఎం రుణాలు 56,027 కోట్లు, కార్పొరేషన్లు ఎఫ్పివిలు తీసుకున్నటువంటి ఎఫ్ఆర్బిఎం ఇతర రుణాలు 61,991 కోట్లు, గ్యారంటీ ఇవ్వకుండా పొందిన రుణాలు 10,099 కోట్లు, 400 ఎకరాలు కుదవబెట్టి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి టీజీఐఐసి ద్వారా తీసుకున్నటువంటి రుణం 10,000 కోట్లు. సో ఇట్లా అప్పుల్లో రేవంత్ సర్కార్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికీ 138,117 కోట్లు, అంటే వెరీ సూన్ అది 150,000 కోట్లకు చేరబోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక్క రోజులో 402 కోట్ల మద్యం విక్రయం, ఎక్సైజ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు అమ్మకం, 5 రోజుల్లో 1,800 కోట్ల ఆర్జన లక్ష్యం, 31 తేదీల్లో 1,000 కోట్ల సరుకు సరఫరా, 30వ తేదీ నాటికే 3,523 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 30 నాటికి 3,523.16 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మద్యాన్ని నమ్ముకున్నట్టుగా ఉంది. సో దాదాపుగా టార్గెట్ పెట్టి మరి ఒక్క రోజులో 402 కోట్ల మద్యాన్ని అమ్మించగలిగారు. 2,000 సర్కారు స్కూళ్లకు కరెంటు లేదు, 1000 స్కూళ్లలో తాగేందుకు నీళ్లు లేవు, బాలికల టాయిలెట్లు లేనివి 2,017, బాలుర టాయిలెట్లు లేనివి 4,823 సర్కారు స్కూళ్ల స్థితిగతుల్ని వెల్లడించిన యూడైస్ ప్లస్ అని ఈ వార్త చూస్తున్నాం. నిన్న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్, అలాగే హాంకాంగ్లోని విక్టోరియా హార్బర్ చాలా కాంతులేంతుంది. వెలుగు జిలుగులతో న్యూ ఇయర్ని వెల్కమ్ చేశారు. అంబరానంటిన న్యూ ఇయర్ సంబరాలు. కొత్త ఏడాదికి ప్రపంచం సంబరంతో స్వాగతం పలికింది. 2024కు వేడుకలు పలికి 25లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4:30 న్యూజిలాండ్లోని మొదట న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. బాణసంచ వెలుగులు, ఉర్రుతలుంచే సంగీతం, ఉషారాణి నృత్యాల మధ్య వివిధ దేశాల ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికినటువంటి వార్త మనం చూడొచ్చు. రైట్. తులం బంగారం 90,000. 2024లో దేశీయంగా రికార్డులు. మునుపెన్నడూ లేని విధంగా 82,400 పలికిన తులం బంగారం ధర 2023 పోలిస్తే 23% పెరిగిన 10 గ్రాముల పసిడి రేటు ఆల్ టైమ్ హై రికార్డు నెలకొల్పుతూ 102,000కు చేరిన కిలో వెండి విలువ ఏడాది వ్యవధిలో 30% ఎగిసినటువంటి ధరలు అంటూ బంగారం సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. రైట్. పత్తి రైతుకు భరోసా దక్కేనా? కంది, సోయా, మక్క రైతులది అదే పరిస్థితి. పంట వేసిన భూమికే భరోసా ఇస్తామంటున్న రేవంత్ సర్కార్ ఒకే సీజన్లో సాగయ్యే భూముల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం. వీటికి రైతు భరోసా ఇస్తారా లేదా? రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో తీవ్ర ఆందోళన. సో పంటను సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే సీజన్ల వారీగా ఏ సీజన్లో ఎప్పుడు పంట వేస్తారో ఆ పంటను బట్టే ఎన్ని ఎకరాలు వేస్తారో అన్ని ఎకరాలకు మేము సాయం అందిస్తామని చెప్తున్నారు. బట్ అది ఆ ఎన్ని ఎకరాలు మీన్స్ అంటే ఇంకా దాదాపు మొత్తం సీలింగ్ పెడుతుందని ఇప్పటికైతే
వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా మరి ఎటువంటి గైడ్ లైన్స్ వస్తాయో చూడాలి. సో ఒక కుటుంబం ప్రాతిపదికగా మాత్రమే రైతు భరోసా అమలు చేయబోతున్నారు అనేది వస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఎంతమందికి పాస్బుక్లు వేరువేరుగా ఉన్నా, ఎంత వ్యవసాయ భూమి ఉన్నా కూడా ఒక 7 ఎకరాల, మరి 8 ఎకరాల, 10 ఎకరాల లోపు వరకే రైతు భరోసాను సీలింగ్ చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకు వస్తున్నటువంటి వార్తల ద్వారా తెలుస్తుంది. అయితే మరి ఈ ప్రతి ప్రతి సీజన్లో పంట కాకుండా ఏకకాలంలో అంటే సంవత్సరం పంట కొన్ని ఉంటాయి. మన సంవత్సరం వచ్చే పంట పరిస్థితి ఏంటి? ప్రతి సీజన్లో పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తామంటే ఏడాది కాలంగా ఉండే పంటల పరిస్థితి ఏంటి? దాంట్లో భాగంగా పత్తి రైతుకు భరోసా దక్కేనా, పత్తి రైతుకు భరోసా దక్కదా అనేటువంటి ఆందోళనలో రాష్ట్ర రైతాంగం ఉంది. చిత్ర పరిశ్రమ వివాదాల్లోకి లాగొద్దు, సీఎంతో సమావేశం ఒకరిద్దరితో జరిగింది కాదు. చిత్ర పరిశ్రమపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం అంటూ సినీ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. అయితే సినిమా పక్షమా, కాంగ్రెస్ పక్షమా? కేటీఆర్పై దిల్ రాజు విమర్శలు హాస్యాస్పదం అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? దిల్ రాజుకు బీఆర్ఎస్ నేత రాజీవ్ సాగర్ సూటి ప్రశ్న. రైట్, ఇక సీఎం సారు పింఛన్లు పెంచండి. సో మాకు అనేక హామీలు ఇచ్చారు, పింఛన్లు పెంచుతామని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా పింఛన్ల సంగతి ఏంటి అంటూ లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. మాట నిలబెట్టుకోవాలంటూ లబ్ధిదారులు డిమాండ్. నారాయణపేట జిల్లా మరికల్లో నిరసన ర్యాలీ, సీఎంకు లేఖ రాసి తహసీల్లో అందజేత. ఆసరా పింఛన్లు పెంచేవారని మరికల్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసినటువంటి ప్రజల ఫోటో మనం చూస్తున్నాం. ఇక నిరుపయోగంగా కొత్త వాహనాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలు ఇటీవల 1 కోటికి పైగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి మూలకు పెట్టినటువంటి వాహనాలు చూస్తున్నాం. మోకాళ్లపై ఆలయ మెట్లెక్కి సిఆర్టీల నిరసన. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు భద్రాచలం ఐటీడీఏ ఎదురు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 11వ రోజుకు చేరింది. రోడ్లు ఊడ్చి ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె 22వ రోజుకు చేరింది. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లాలోని పాత కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. వాళ్ళు రోడ్లు ఊడ్చుకుంటూ తమ నిరసన కొనసాగించారు. టీచర్ల పరస్పర బదిలీకి 20 లక్షలు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న వారితో జూనియర్ టీచర్ల ఒప్పందాలు. బెనిఫిట్స్ ఎప్పుడొస్తాయో తెలియక డబ్బులకు ఆశపడి ఒప్పుకుంటున్న సీనియర్లు. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో భారీ డిమాండ్. మొదట బ్యాండ్, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నటువంటి వైనం అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షిలో సంక్రాంతికే భరోసా, సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం తప్పనిసరి. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేస్తూ రైతు ఇచ్చేదే సెల్ఫ్ డిక్లరేషన్. ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికి లెక్కగట్టి పెట్టుబడి సాయం. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటాతో నిర్ధారణ ఉంటుందట. వ్యవసాయాధికారి ఇచ్చే లెక్కలతో సరిపోల్చుకున్న తర్వాతే భరోసా. సో చాలా తతంగా ఉంది రైతు భరోసా రైతుకు చేరాలంటే. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు బంధు ఉన్నప్పుడు ఎటువంటి ఇట్లా కండిషన్స్ లేవు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు లేవు, ఏం లేవు. ఒక రైతుకు పాస్బుక్లో ఎంత భూమి ఉంటే అంత భూమికి పంట పండించుకోవడం కోసం రైతుకు నేరుగా సహాయం వెళ్ళేది. ఇక దాంట్లో ఏం పంట వేశారు, ఎంత వేశారు, ఇట్లా కాకుండా రైతుకు పాస్బుక్కు ఎన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాలకి ఆయనకు వ్యవసాయం చేసుకోవడం కోసం నేరుగా పంట పెట్టుబడి సాయం పోయేది. కానీ ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్, మరి రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంటే ఆ ప్రొసీజర్, ఆ తతంగం ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. సో 1,00,000 తతంగం తర్వాత కానీ రైతు భరోసా రైతుకు చేరే పరిస్థితి లేదు. సో అన్ని తతంగాలన్నీ కంప్లీట్ చేసుకున్నటువంటి టెక్నాలజీ కానీ ఆ విధానం మరి ఇక రైతులకు ఎప్పుడు చేరాలి, వాళ్ళు ఎప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలనేది ఒక గందరగోళంగా మారింది రైతు భరోసాకు సంబంధించి. రైతుల జవాబుదారీతనం పెంపొందుతుంటున్న ప్రభుత్వం. ఎకరాకు 7,500 చొప్పున చెల్లింపుపై కొరబడిన స్పష్టత. ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు సాయం ఇవ్వాలనేది ఖరారు కాని వైనం. జనవరి 2 లేదా 3 మరోసారి ఉపసంఘం భేటీ కాబోతుందని ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక మిగతా పత్రికలు చూస్తే ఆంధ్రజ్యోతిలో చూస్తే కూడా పీఎం కిసాన్ ఇక నుంచి 10,000 అంటూ ఒక వార్త చూడొచ్చు. ఏడాదికి ఇస్తున్న 6,000ను పెంచిన కేంద్రం. తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. తెలంగాణ టుడే చూస్తే డిస్ట్రెసింగ్ ఇయర్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఇన్ స్టేట్ అని వార్త చూస్తున్నాం. వేవ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ఫుడ్ పాయిజనింగ్, స్నేక్, ర్యాట్ బైట్ కేసెస్ రిపోర్టెడ్ అంటూ ఈ వార్త చూస్తే ఫార్ములా ఈ హైకోర్టు రిజర్వ్స్ ఆర్డర్ ఆన్ కేటీఆర్స్ ప్లీ, డైరెక్ట్స్ ఏసీబీ నాట్ టు అరెస్ట్ హిమ్ టిల్ ఆర్డర్స్ ఆర్ ప్రొనౌన్స్డ్. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.